హలో వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నానండి. అదేంటంటే చింత చిగురుతో నేను ఒక వేసిన పప్పు కలిపి ఒక చట్నీ చూపిస్తానని చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో. ఒక 2 వీడియోస్ బ్యాక్ అనుకుంటా. ఆ చట్నీ ఈరోజు నేను చూపించబోతున్నాను. చింత చిగురుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మెయిన్గా సి విటమిన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ఉండడం వలన క్యారోటినాయిడ్స్ కూడా మనకి ఆహారంలో వస్తాయి. దీనివల్ల మనకి చింత చిగురు చాలా మంచిది. మనం పప్పు చేసుకుంటాం, అలాగే పచ్చడి చేసుకుంటాం. ఈ పచ్చడిని నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి వేసిన పప్పుతో చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి నువ్వులతో చేస్తూ ఉంటాను. వేసిన పప్పుతో చేసేది చాలా బాగుంటుంది, నువ్వులతో చేసింది కొంచెం వేడి అంటారు, కానీ వేసిన పప్పులతో చేసింది మాత్రం చాలా బాగుంటుంది. ఇదండి చింత చిగురు ఎర్రగా లైట్ గ్రీన్ కలర్లో ఉండేవి మాత్రమే తీసుకోవాలండి. ఈ ముదురు ఆకుతో పొడి దంచుకుంటారు. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. మనం ఇప్పుడు చింత చిగురుతో మనం చట్నీ చేయబోతున్నాము. నిజానికి ఇది చాలా పాతకాలం రోటి పచ్చడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, మనం చింత చిగురు తెచ్చాము కదా, దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే వేరుశనగపప్పు ఒక 50 గ్రాములు చాలండి, ఒక చిన్న గరిటెతో వేసిన పప్పు, అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. ఇంకా దీంట్లో మనం చింతపండు లేకపోతే నిమ్మరసం ఇట్లా ఏం కలపాల్సిన అవసరం ఉండదండి. చింత చిగురు పులిపే సరిపోతుంది. ఇంకా పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చేయట్లేదు. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు వేసి వేయించేస్తాను. ఇవి ఫస్ట్ కొంచెం చిటపట అనిన తర్వాత మాత్రమే మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల ఆయిల్ ఎందుకు యాడ్ చేశాను అంటే మనం ఇవన్నీ విడివిడిగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి కొంచెం కలరు డార్క్ కలర్లో ఉన్నాయి. ఎర్రగా ఉండే ఎండుమిర్చి అయితే పచ్చడి కూడా రెడ్ కలర్లో బాగా వస్తుంది. అంటే దేశీ కాయలు కాకుండా గుంటూరు మిర్చి వస్తాయి కదా, అవి మంచి రెడ్ కలర్లో ఉంటాయి. వాటితో చేసుకుంటే పచ్చడి కూడా రెడ్ కలర్గా వస్తుంది. ఇలా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు వేసిన పప్పు వేయించబోతున్నానండి. అన్నీ ఒకసారి వేసేస్తే కరెక్ట్గా ఫ్రై అయ్యే టైమింగ్స్ వేరువేరుగా ఉండడం వల్ల నేను విడివిడిగానే వేయించుకుంటున్నాను. ఇవి వేసిన పప్పును మాత్రం చిన్న మంట మీద మాత్రమే వేయించుకోండి. అప్పుడు లోపల కూడా బాగా ఫ్రై అయ్యి రెడ్ కలర్లో వస్తాయి. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసాను. ఇలా ఎండుమిర్చితో చేసే ఏ పచ్చడిలో అయినా మీరు కరివేపాకు వేసి చూడండి, దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకనంటే మీరు ఆ ఫ్రై అయినప్పుడు వచ్చే సువాసన చాలా బాగుంటుంది. ఇదండి వేరుశనగపప్పు పూర్తిగా వేగిపోయింది. ఇలాగే నేను మినపప్పు పచ్చడిలో కూడా కరివేపాకు వేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా లాస్ట్గా మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు మన పచ్చడికి అవసరమైన ఈ చింత చిగురుని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోనివ్వద్దు, మాడిపోతే దాంట్లో ఉండే టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ పోతుంది, అలాగే వైటమిన్స్ కూడా పోతాయి. అందుకని దోరగా మాత్రమే, అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోండి. యాక్చువల్గా అయితే అసలు ఈ చింత చిగురు వేయించాల్సిన పని కూడా లేదు. ఇంతకుముందు రోజుల్లో మన నానమ్మలు, అమ్మమ్మల కాలంలో ఈ చింత చిగురు పచ్చడి చేసేటప్పుడు అలాగే వేసి దంచేసుకునేవాళ్ళు. మరీ మాడిపోయినట్లు కాకుండా కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో నేను కొన్న ఒక రోటిని చూపిస్తానండి. అంటే దాన్ని కల్వం అంటారు యాక్చువల్గా. ఇది చెన్నై వైపు, అలాగే ఆయుర్వేదిక్ మందులు తయారు చేసే వాళ్ళు కూడా ఈ కల్వాన్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఇది నేను రీసెంట్గా బజార్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే కొన్నానండి. 1500 తీసుకున్నారు ఇది. చూడండి ఎంత బాగుందో ఇది. ఇంతకుముందు కూడా దీంట్లో పచ్చళ్ళు చేశాను, అందుకే మీకు ఆ నూనె మరకలు అవి కనిపిస్తున్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ కూడా ఈ కల్వాలను ఎక్కువగానే యూస్ చేస్తారు. నేను ఫస్ట్ టైం అక్కడే చూశాను దీన్ని.
ఇప్పుడు మనం ఈ కల్వంలో ఎండుమిర్చి వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి కూడా నలిగిపోయేట్లుగా మనకి మరీ అంత సాఫ్ట్గా మిక్సీలో వేసినట్టు రాకపోయినా మనం మెత్తగా అయితే నూరుకోవాలి. చాలా ఈజీగానే మెదిగిపోతాయండి, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇలా ఎండుమిర్చిని వేయించిన వెంటనే నూరితే త్వరగా నలిగిపోతాయండి. ఆ క్రిస్పీనెస్ ఉన్నప్పుడే మనం నూరేసుకోవాలి. నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళన్నీ పచ్చిమిర్చితోనే చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి పచ్చళ్ళు కొన్ని యూనిక్గా మనం ఎండుమిర్చితోనే చేసుకోవాలి అనుకున్న పచ్చళ్ళు మాత్రం ఇంకా ఎండుమిర్చితోనే చేస్తూ ఉంటాను. ఎలా అయినా ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి హెల్దీ అండి. ఏంటంటే అది ఫ్రెష్గా మనం యూస్ చేసేసుకుంటాం కదా, ఇది ఎండబెట్టి నిలువ ఉంటుంది కాబట్టి ఇది ఎలా అయినా పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి కొంచెం వైటమిన్ వాల్యూస్ తక్కువే ఉంటాయి. ఇంకా మనకు ఆప్షన్ లేదు, కొన్నిటిల్లో ఖచ్చితంగా ఎండుమిర్చి వాడాల్సిందే. ఒక్క చుక్క వాటర్ యాడ్ చేసుకుని నూరుకుంటున్నాను. అంటే ఆ విత్తనాలు అవి నలగాలంటే కొంచెం వాటర్ వేయాలి. ఇంకా ఎండుమిర్చి మెత్తగా అయిపోయింది అనుకున్నప్పుడు చింత చిగురుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింత చిగురుని కూడా మెత్తగా నూరేసుకుందాం. ఈ చట్నీ మనకి అన్నం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నిలువ కూడా ఉంటుందండి ఈ చట్నీ. అలాగే ఇడ్లీలోకి, దోశలోకి, రొట్టెల్లోకి వీటిలన్నిటిలోకి మంచి కాంబినేషన్. ఇంకా చివరగా వేసిన పప్పు, కరివేపాకు కలిపి వేయించుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి నూరేసుకోవాలి. దంచుకునే రోల్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది, కానీ ఇది అలవాటు ఉండే వాళ్ళకి ఇదే ఈజీ అనిపిస్తుంది, అది అలవాటు ఉండే వాళ్ళకి దంచడమే ఈజీ అనిపిస్తుంది. కానీ దీంతో నూరినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేయొద్దు. తెలియని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గట్టిగా దాన్ని ప్రెస్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న రాయి పలుకులు అవి వచ్చేస్తాయి. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా గట్టిగా అయిపోయింది, నలగట్లేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి. ఇదండి మనది పచ్చడి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్లో ఒక ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ ముక్కలు నేను చేర్చుతున్నాను. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి. కానీ పచ్చడి నిలువ ఉండాలి, 2-3 రోజులు ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఉల్లిపాయను యాడ్ చేయొద్దు. మనం అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో వస్తూ ఉంటే చాలా బాగుంటాయి. ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీనికి కొంచెం తిరుగుమద పెట్టుకోవాలి. అది ఎక్స్ట్రా టేస్ట్ని, ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అది ఆప్షనల్ అండి, మన ఇష్టం. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. తిరుగుమాత అనేది కంపల్సరీ కాదు, కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నుండి మా పిల్లలు నేను నూరుతూ ఉండగానే ఇడ్లీలోకి చట్నీ కావాలని వచ్చారు. చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి కూడా. మనకి దగ్గర దగ్గర చింతకాయ పచ్చడి టేస్టే ఉంటుంది. ఇప్పుడు తిరగమాత కోసం మళ్ళీ ప్యాన్ తీసుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మొత్తానికి ఈ చట్నీకి ఒక 7-8 స్పూన్ల వరకు ఆయిల్ పట్టిందండి. అంటే విడివిడిగా వేయించుకోవడంలో కొంచెం వేసాము. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఒక 3 స్పూన్లు వేసాను. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను, తర్వాత పచ్చిశనగపప్పు, దీంట్లో ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు, ఇంకా లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంగువ చాలా మంచిదండి హెల్త్కి. మన పేగుల్లో, మన బాడీలో
మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయ్యే ఎంజైమ్స్ ఈ స్మెల్కి రిలీజ్ అవుతాయట. దానివల్ల మన ఫుడ్ ఎంతో ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని చెప్తూ ఉంటారు. అంత మంచిదండి ఇంగువ. మీరు చూడండి చాలామంది పప్పుల్లో, చట్నీల్లో, సాంబార్లో ప్రతి ఒక్క దాంట్లో ఇంగువ కంపల్సరీ యూస్ చేస్తారు. ఎక్కడో కొంతమందికి ఈ ఫ్లేవర్ నచ్చదు, కానీ ఎక్కువే యూస్ చేస్తూ ఉంటాను నేను కూడా. ఈ తిరగమాతని పచ్చడిలో కలిపేసుకుని ఇంకా పచ్చడిని అంతా ఒక్కసారి కలిపి పెట్టేసుకుని ఒక గాజు బాక్స్లోకి తీసేసుకోండి. దీన్ని ఆ తిరగమాత అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చళ్ళు చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదండి. కనీసం ఒక 4-5 అవర్స్ బయట ఉంటే ఆ పచ్చడి కొంచెం ఊరుతుంది. ఇదండి మన చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.